హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి అక్షయ పాత్ర. ఈ రోజుల్లో మారుతున్న ఫుడ్ అలవాట్లు మరియు టైమింగ్స్ని బట్టి చాలామంది అసిడిటీ అండ్ ఒబెసిటీతో బాధపడుతుంటారు. దీనికోసం చాలా మంచి డీటాక్స్ పౌడర్ని నేను తయారు చేసి చూపిస్తాను. దానికోసం ఒక గ్లాస్ వాము, ఒక గ్లాస్ సోంపు అండ్ ఒక గ్లాస్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల నల్ల జీలకర్రను తీసుకోవాలి. దాంట్లో ఒక్కొక్క దాన్ని ప్యాన్లో వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి సపరేట్గా. ముందుగా వామును తీసుకొని వేయించుకున్నాము. ఇప్పుడు సోంపును కూడా తీసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన తీసేయాలి. ఇవి 3 ఇలాగే వేయించుకోవాలి. మొత్తం కలిపి వేయించుకుంటే ఒకటి ముందు వేగిపోతుంది, ఒకటి వేగదు. అందుకని సపరేట్గా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో జీలకర్రను కూడా తీసుకుంటున్నాము. దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ 3 వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి. నల్ల జీలకర్ర వేయించుకోనక్కర్లేదు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, తొందరగా మాడిపోతుంది. దీన్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఒక్కొక్క గ్లాస్ తీసుకుంటే ఇది ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది నల్ల జీలకర్ర. చూసారా, 2 స్పూన్లు మాత్రమే వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చల్లారిపోయింది. దీన్ని కొంచెం బరకగా, మరీ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నాను నేను. చూసారా, కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని దీన్ని ఉదయం పరిగడుపున ఒక స్పూను, తర్వాత ఈవినింగ్ కూడా తిన్న తర్వాత ఒక స్పూను తినేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగేస్తే ఎటువంటి యాసిడిటీ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.